మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక మీనన్ మహేంద్ర రాజుగా మారువేషంలో పెళ్ళికి వచ్చాడని ధాత్రి కేదార్కి తెలిసిపోతుంది. వెంటనే ధాత్రి ఫోన్ కాల్లో మీనన్తో మాట్లాడుతుంది. ఏంటి నీ చావును వెతుక్కుంటూ నువ్వు పెళ్ళికి వచ్చావా మీనన్ అని జేడి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నా చావు కాదు, నీ చావు కోసమే నేను ఇక్కడికి వచ్చాను జేడి. నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు ఈరోజు అని మీనన్ ఇక ఫోన్లోనే చెప్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావు జేడి అని మీనన్ అడుగుతూ ఉంటాడు. నీకు దగ్గరలోనే ఉన్నాను అని ఒకవైపు మీనన్ని గమనిస్తూ కేదార్తో ఏదో మాట్లాడుతున్నట్లు మీనన్కి అర్థమవకుండా ధాత్రి కేదార్ ఇక ఫోన్లో చేడికేడీలుగా మీనన్తో చెప్తూ ఉంటారు. చూస్తాను, నీ చావు నా చావు తేల్చుకుందాంలే అని జేడి ఫోన్ పెట్టేస్తుంది. మీనన్ వెనకాలే కమిషనర్ కూడా కూర్చుంటాడు. ఆ జేడి ఇక్కడే ఉంది, ఇప్పుడే నాతో ఫోన్లో మాట్లాడింది, నా చావు చూస్తుందంట. ఈరోజు దాన్ని చంపందే నేను ఇక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదు అని వెంటనే చిటికెలు వేస్తాడు. ఒక బాంబు వచ్చి మండపంలో పడుతుంది. బాంబు బాంబు అని అందరూ కూడా ఇక పరిగెడుతూ ఉంటారు. వెంటనే ధాత్రి, మీరు ఎవరు కూడా పరిగెత్తకండి, అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే పడుకోండి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఎక్కడికక్కడే అందరూ పడుకుంటారు. ధాత్రి కేదార్లు కూడా పడుకొని ఉంటారు. అప్పుడే ఎంతసేపటికి ఆ బాంబు పేలదు. ఇక ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా తలపైకెత్తి చూస్తూ ఉంటారు. అసలు ఆ బాంబు పేలకుండానే ఎందుకు మీనన్ అక్కడ మండపంలో వేశాడు జేడీ కేడీల్ని కనిపెడతాడా అని